నిదానంగా దీర్ఘంగా మీరు శ్వాస శాతం శరీరం జరిగినటువంటి ప్రశాంతంగా కూర్చున్నాను. మనందరం ప్రకృతిలో ఉన్నాం. ప్రశాంతంగా మనస్సు ఏకాగ్రత ఉంది. ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। చేయబోతు ఈ యొక్క పవిత్ర దాని మీద తిరుపతి మూర్తి ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో పుండరీకాక్షం సభాభ్యాక్షాంతర ఇది మనం ఈ రెండు చేతుల్లో తీసుకుని మొత్తం శరీరంతా ముఖ్యంగా ఓం పుండరీకాక్ష పునాతు పుండరీకాక్ష పునాతు పుండరీకాక్ష పునాతు ఓం అమృతోపకరణమతి స్వాహ ओम अमृताभिधानमति स्वाहा ओम सत्यं यशः श्रीमयी श्रीं श्वेतां स्वाहा మనం జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని శుద్ధి చేసుకుంటున్నాం. ఈ బీజాక్షర మంత్రాలతో మనం నాశకాన్ని శుద్ధి చేసుకుంటున్నాం. ఎందుకు మన ప్రాణశక్తిని ఆరోగ్యాన్ని పొందమని ఈ యొక్క మంత్రం ద్వారా ఓం శుద్ధి చేసుకున్నాం. ఏమని ఓం సోవాహ. తర్వాత ఇప్పుడు మన కర్మేంద్రియాలు పవిత్ర కార్యాలు చేసేలా చూడమని బాహువుల్ని ఊరువుల్ని పాదాలని జలంతో శుద్ధి చూస్తున్నాం. ఏమని ఓం జనః. ఇంద్రియాలు కలిగి అలాగే కాలు కూడా వేసి మళ్ళీ చేతులు కడుక్కోవాలి. తర్వాత మళ్ళీ వేలు చేసి ఇప్పుడు మనం ఆధ్యాత్మిక ఉన్నతికి శిఖా సహస్రారం శుద్ధి చేసుకుంటాం. ఏమని ఓం తపః. తర్వాత ఇప్పుడు మనం ఈ సమస్త శరీరం సేవా ప్రేమలకు నిలయం కావాలని సమస్త శరీరాన్ని శుద్ధి చేసుకుని ఏమని యోగం సత్యం మొత్తం ఈ జలం అంతా మొత్తం శరీరాన్ని మనం సాధకులకి సప్త వ్యాహుతుల ద్వారా న్యాసనిధిని ఆచరించడం ద్వారా
దేహంలోని జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని ఆధ్యాత్మిక ఉన్నతిని కల్పించే శక్తి కేంద్రాలను శుద్ధి చేసుకున్నాం. సమస్త శరీరంలో ఉన్న మన యొక్క ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు అన్నీ శుద్ధి చేసుకున్నాం ఈ యొక్క న్యాసం ద్వారా. ఇప్పుడు అలాగే మనం ఎలాగప్పుడు చాతుర్మాస లక్షలో మనం ఓం ఐ హ్రీం శ్రీం గ్రామ్ దశోహ మంత్రాన్ని ఎలా చేస్తున్నామో చూసినప్పుడు ఇవన్నీ న్యాసాన్ని ఆచరించాలి. ఏ విధంగా మనం అందరూ తెలుసున్నదే మనం ఆలోచిస్తున్నాం. సాధిస్తూ ఆ దేవతలందరినీ మన మనసులో మౌనంగా ప్రార్థన. అగ్నయే స్వాహ ఇదమగ్నే నమః. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్ర్యై నమః. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్ర్యై నమః. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్ర్యై నమః. వైదిక ఋషులకు, దేవతలకు, ప్రజాపతులకు, అసురులకు, ధర్మపరులైన పాలకులకు ఆయన సమన్వయకర్తగా ఉన్నారు. సృష్టి క్రమ వికాసానికి అనేక సాధనారూపాల ద్వారా ఆయన కారణమయ్యారు. అందుకే శివుని ఆజ్ఞ లేనిదే ఏ కార్యము జరగదు అన్న నానుడు ఏర్పడింది. ఇప్పుడు మనం మృత్యుంజయ మంత్రం ద్వారా మన మనసులో ఏకాగ్రతతో ఆయనకు 3 సార్లు ఆహుతి సమర్పించాము. త్రయంబకం యజామహే సువర్ణం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముషీయమామృతాత్. స్వాహా ఇదమహమృత్యయే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముషీయమామృతాత్. స్వాహా ఇదమహమృత్యయే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముషీయమామృతాత్. స్వాహా ఇదమహమృత్యయే నమః. ఏమంటారా? ఒకసారి అందరూ తాకండి.
ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం సర్వం పూర్ణత్వం స్వాహా. అందరూ లోపలికి వచ్చేయండి. కింద కాగితాలు తీసుకున్నాం. వేదామే దేహి పాహి రక్షమాం. అంటూ ఇప్పుడు మన ముఖం, చేతులు, కాళ్ళు, మూలాధారం, పొట్ట ఎక్కడైనా ఎవరికైనా నొప్పులు అయి ఉంటే అక్కడ కూడా ఈ మనం చూసుకున్న ఇదంతా రాసుకోవాలి. మొత్తం చేతులు, కాళ్ళు, ముఖం, మూలాధారం, పొట్ట, కాళ్ళు, చేతులు. ఇప్పుడు మనం క్షమాప్రార్థన చెప్తున్నాం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర పూజితం పరబ్రహ్మ క్షమ్యతాం తదస్తు మే. శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఔషధీయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవ శాంతి బ్రహ్మ శాంతి సర్వత్వం శాంతి శాంతిరేవ శాంతి శాంతిమరోధి ఓం శాంతి శాంతి సర్వాణి సర్వాణి నశ్యంతి ప్రదక్షిణ పదే పదే ఓం యాని కాని చ పాపాని జ్ఞాత కృతాని చ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణ పదే పదే ఓం యాని కాని చ పాపాని జ్ఞాత కృతాని చ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణ పదే పదే ఓం యాని కాని చ పాపాని జ్ఞాత కృతాని
కాని సర్వాన్ని యశ్వంతు రక్షణ హనుమాన్ గృహ మహాత్ములకి జై. హనుమాన్ గృహ మహాత్ములకి జై. హనుమాన్ గృహ మహాత్ములకు జై శ్రీలింగ స్వామి వారికి జై. శ్రీలింగ స్వామి వారికి జై. శ్రీలింగ స్వామి వారికి జై అవధూత దత్తపాదానంద స్వామి వారికి జై. అవధూత దత్తపాదానంద స్వామి వారికి జై. అవధూత దత్తపాదానంద స్వామి వారికి జై హరి ఓం తత్సత్. విద్యానంద సరస్వతి స్వామి వారికి జై శ్రీ విద్యానంద సరస్వతి స్వామి వారికి జై. శ్రీ విద్యానంద సరస్వతి స్వామి వారికి జై అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీ గురుదేవ దత్త సర్వం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భూశాంతి భూతానాం శాంతి ఓం శాంతి నవగ్రహాం శాంతి శాంతి శాంతి. ओम ऐं ह्रीं श्रीं ग्रां दत्तोऽहम् ओम ऐं ह्रीं श्रीं ग्रां दत्तोऽहम् ओम ऐं ह्रीं श्रीं ग्रां दत्तोऽहम् ओम ऐं ह्रीं श्रीं ग्रां
గ్రాం